మన సాలరీ ఎక్కడికెళ్తుంది అనే క్లారిటీ అదొక్క క్లారిటీ ఉంటే గనక మీరు మనీని వేస్ట్ చేయరు. అంటే మేమెక్కడ వేస్ట్ చేయట్లేదు అంటారు. బట్ ఒకసారి మీరు మీ సాలరీ వచ్చిన వెంటనే ఆ సాలరీని ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెట్టారు అనేది గనక ప్రతి రూపాయికి ఒక లెక్క రాయండి. క్లియర్‌గా తెలుస్తుంది. ఎక్కడో దగ్గర మనం అన్నెసెసరీగా కొంటూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లే తీసుకోండి. మీ ఇంట్లో మీరు ఆహ్, ఆవేశంగా కొని యూజ్ చేయని వస్తువులెన్నున్నాయి? యూజ్ చేయని బట్టలెన్నున్నాయి? అందరి ఇళ్లలో ఉండే ప్రాబ్లమే. అదే గనక మీరు రిచ్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళెప్పుడు కూడా ఒకటే రకమైన అటైర్‌ని వేస్తారు. గమనించారా? సో, ఎందుకంటే దే డోంట్ వాంట్ ఆహ్, థింక్ అబౌట్ వాళ్ళకెలా ఉంటదంటే బట్టల గురించి యాహ్! వాళ్ళు ఆలోచించే టైం కూడా వేస్ట్ అని. సో, ఒకటే బ్లాక్ టీ షర్టో బ్లాక్ ఏదో ఒకటి వాళ్ళొక కంఫర్టబుల్ ఒక డ్రెస్ తీసుకుంటారు. దే విల్ వేర్ ఎంటైర్ ఇయర్ అదే. అంటే అవే మల్టిపుల్ ఉంటాయి. సో, దే డోంట్ థింక్ అబౌట్ అంటే మీ కొత్త ఫ్యాషన్ వచ్చింది నేను దాన్ని ఫాలో అవ్వాలి ఇవేముండదు. వాళ్ళు కూడా సెట్ చేసుకుంటారు. దాన్నే ఫాలో అవుతారు. బట్ మనం మాత్రం మన ఆహ్, లైఫ్ స్టైల్‌కి అనవసరం లేనివి చాలా ఖర్చు పెడతాం. సో, ఈ సంవత్సరం 2026 నుంచైనా అది తీసేసి సో, క్లియర్‌గా ఏవి అవసరమో వాటికి ఖర్చు పెట్టడం ప్లాన్ జేసుకోండి. సో, 2026లో మీరు అలా ఉండాలనుకుంటే గనక కమ్ టు మై వెబినార్. దిస్ ఈజ్ మాధవి ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్.